ఈరోజు కొన్ని విషయాలు మనము దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనాన్ని చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనికిడిలో దీవించునుగాక. ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాల వయస్సులో 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ముగింపులోనికి వచ్చినటువంటి సమయంలో ఆ రోజు ఆయన బహువేదనతో రోదనతో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా చాలా రక్తము చెమట బిందువులాగా వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన ప్రార్థనలోనికి వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, కొంతమంది శిష్యులను ఆయన తీసుకుని వెళ్ళి, ఇదిగో మీరు కొంతమంది ఇక్కడ ఉండండి, నేను కొంచెం ఎదరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, మీరు ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఏ రకంగా చేయమన్నాడు ఆయన? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు మెలకువగా ఉండాలి? ఎందుకు మెలకువగా ఉండాలి అంటే, అక్కడ ఒక మాట చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా ఉండునట్లు. శోధనలు అసలు ఎందుకు వస్తాయి? శోధనలు ఎలాగొస్తాయి? శోధనలు ఏ విధంగా మన మీద దాడి చేస్తాయి? శోధనలు అనేవి వేటి వలన మనకు కలుగుతాయి అనే విషయాన్ని, కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే, పిల్లరా, ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. ప్రార్థన 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 చాలా ప్రాముఖ్యమైంది. అంత మాత్రమే కాదు కానీ ఉపవాస ప్రార్థన మరింత శ్రేష్టమైనది. ఉపవాస ప్రార్థన అనేది విశ్వాస యొక్క జీవితానికి అది వెన్నెముక లాంటిది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటయ్యా అనంటే, శోధనలో పడిపోకుండా ఉండాలి అని కోరుకున్నటువంటి వారు ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా శోధనలో నుంచి తప్పించబడిన వారు ఉన్నారు. ప్రార్థన చేయడం ద్వారా అనేకమైనటువంటి అపాయాల నుండి తప్పించబడిన వారు ఉన్నారు. ప్రార్థన చేయడం ద్వారా అనేకమైనటువంటి శోధనలో పడిపోకుండా ఉండినట్లుగా అనేక మంది ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో తప్పించబడిన వారు ఉన్నారు, రక్షించబడినటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, ఈ రకంగా మనం ఆలోచన చేస్తే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటయ్యా అని అంటే, అక్కడ అంటున్నటువంటి మాట, మీరు శోధనలో పడకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అసలు వేటి వలన శోధనలు వస్తాయి? శోధన అనేది ఎలా వస్తుంది? ఇది శోధన అని మనకు ఎలా తెలుస్తుంది అనే విషయాలు దాదాపుగా ఈ శోధన గురించి దాదాపుగా 4-5 వారాలు మనం తప్పకుండా ధ్యానం చేయవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, మొట్టమొదటిగా కొన్ని విషయాలు, శోధనలు వేటి వలన శోధన కలుగుతాయి అనంటే, చూడండి, లూకా శుభవార్త 4వ అధ్యాయము. లూకా శుభవార్త 4వ అధ్యాయము
13వ వచనాన్ని మనము చదువుకుందాం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అనే మాట అక్కడ కనబడుతూ ఉన్నది. పిల్లరా, శోధన అనేది వేటి వలన వస్తుందయ్యా అనంటే, మనలను శోధనలో తీసుకుని వెళ్ళటానికి మనము సరిగా గనక ప్రార్థన చేయలేకపోతే, ప్రార్థనలో గనక మనం ఎక్కువగా గడపలేకపోతే, అపవాది అనేవాడు, సాతాను అనబడినటువంటి వాడు మన మీదకు దాడి చేస్తూ పాపములోనికి పడే విధంగా ప్రేరేపణ చేస్తూ, పిల్లరా, ఏం చేస్తాడయ్యా అనంటే శోధించటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ 4వ అధ్యాయం ప్రారంభ వచనంలో చూడండి, అక్కడ ఏం చెప్తున్నారు? యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 రోజులు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 40 రోజులట. ఎన్ని రోజులంట? 40 రోజులు. పిల్లరా, 40 రోజులు ఆయన అరణ్యములో ఉండి అపవాది చేత శోధింపబడుతూ ఉన్నాడు. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. 40 రోజులు ఏమీ ముట్టుకోలేదు. ఆయన ఏమీ తినలేదు కాబట్టి ఈ 40 రోజులు తీరిన తర్వాత ఆయన ఏమై ఉన్నాడంటే అక్కడ ఆకలిగా ఉన్నాడు. 40 రోజుల తర్వాత ఆకలేస్తుంది ఏంటండి? అసలు మనకు గంట లేట్ అయితేనే ఏమవుతుంది? ఆకలి అయిపోద్దాం. పిల్లల 40 రోజులు యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు, అరణ్యములో సాతాను చేత శోధింపబడుతూ ఉన్నప్పుడు, ఆ 40 రోజులు అయిన తర్వాత ఏమైందంట? ఆయనకి ఆకలేసింది. ఆకలేస్తుంటే ఆయన ఏమనుకున్నాడంటే, ఆకలేస్తున్న సమయంలో పిల్లల అపవాది వచ్చేసాడు దగ్గరికి. ఆకలి కొనగానే సాతానుడు వచ్చేసాడు. వచ్చేసి ఏం చేస్తున్నాడు అంటే అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే ఇదిగో ఈ రొట్టెలు ఉన్నాయి కదా, రొట్టె ఈ దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను అనే మాట అక్కడ మాట్లాడు. ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. సాతాను సలహా. ఎవరి సలహా? సాతాను సలహా. ఎవరికి ఇస్తున్నాడు? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారికి. ఆయనకే సలహాలు ఇస్తున్నాడు అంటే మరి మనకి ఎవడంటారా అమ్మా? మనకెవడా? మనకి చాలా రకాలుగా సాతానుడు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇదేముందలే, చిన్న విషయమే కదా, ఇదేముందలే, పెద్ద విషయమేం కాదులే అన్నట్లుగా మనలను కూడా వాడు చాలాసార్లు శోధిస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటయ్యా అనంటే, ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి పిల్లరా ఆయన ఉండి ఆకలిగుంటే అక్కడికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి అంటున్నాడు, ఇదిగో ఈ రాళ్ళు ఉన్నాయి కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ రాళ్ళను నువ్వేం చేసుకోవాలి? రొట్టె అగినట్లుగానే అయిపోతుంది, వెంటనే తినే ఆకలి తీరిపోతుంది అని అనగానే ప్రభువారు ఏమన్నారు చూడండి. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ఉత్తరం ఇచ్చెను. పిల్లలు ఏం మాట్లాడుతున్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదయ్యా బ్రతికేది. ఒకవేళ మనిషి రొట్టె వలనే కనుక బ్రతికితే శుభ్రంగా 3 పూటలు తిన్నవాడు కూడా ఎందుకు చనిపోతామన్నాడు? కోటాను కోట్ల డబ్బులు, బంగారము, నగలు ఏమంటే బీరువాళ్ళ మూలుగుతున్నా కూడా ఎందుకు చనిపోతున్నాడు? తిండి లేక. అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, రొట్టె తినవయ్యా అని యేసు ప్రభు వారిని శోధిస్తుంటే, ఒక మనిషి బ్రతకాలి అనంటే ఎవరి నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు? దేవుని నోట నుంచి. ఇప్పుడు మనందరము కూడా మనం బ్రతికున్నాము అని అంటే దేవుడు మన విషయంలో, నా కుమార్తె, నా కుమారుడా నీవు బ్రతుకొని మనకి ఆజ్ఞాపించినది నాటి మొదలుకొని మన యొక్క జీవిత కాలంలో మన జీవితం అంతా కూడా ఆయన గ్రంథంలో లిఖించబడింది. ఏ రోజున మనం భూమి మీదకి వస్తామో, ఏ రోజున మనం భూమి విడిచి మరలా
మనం వెళ్ళిపోతామో సమస్తము కూడా ఆయన లేఖనాలలో లేక ఆయన గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. కాబట్టి ఒక మనిషి ఆకలి వేస్తుంది కదా అని అంటే ఆకలి వేసినంత మాత్రాన చనిపోడు. కానీ మనుష్యుడు దేని వలన బ్రతుకుతున్నాడు అని అంటే అక్కడ సమాధానం ఇస్తూ ఉన్నాడు ప్రభువారు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతున్నాడు. మరలా ఏం చేశాడు చూడండి వాడు, మరలా ఏం చేశాడు చూడండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యగోరును వానికి ఇస్తాను అనే మాట అక్కడ చెబుతూ 7వ వచనం అన్నాడు, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదిగో ఇదంతయు కూడా ఆయనకుతో ఇదంతయు కూడా నీదగునని ఆయనతో చెప్తా ఉన్నాడు. ఇప్పుడేమో రొట్టె విధంగా శోధించాడు ఆకలేస్తున్న సమయంలో. రెండవసారి ఇదిగో ఈ లోకరాజ్యములన్నిటి మీద నాకు అధికారం ఉంది, నువ్వు నాకు గనక మొక్కావు అని అనుకో, ఏం చేస్తాను తెలుసా, ఇదంతా నీకు ఇచ్చేస్తానని. అప్పుడు ప్రభువారు ఏమన్నారు చూడండి. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది అనేటువంటి మాట అక్కడ మాట్లాడతారు. ఎవరికి మొక్కాలి అమ్మా? దేవునికి మొక్కాలి. నీ ప్రభు అయినటువంటి దేవునికి మొక్కాలి. అంతేగాని నీ అవసరము తీరుస్తున్నటువంటి వారి దగ్గర, లేకపోతే నీకు అవసరమైనటువంటి ఏదైనా పలానోళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా అవసరం తీరుతుందంటే వాళ్ళకు మొక్కటమో ఇంకొకరికి మొక్కటమో కాదు. ఇప్పుడు ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, ఈ లోకరాజ్యాలన్నీ ఇచ్చేస్తున్నాయా, నాకు మొక్కు. ఆ మాట అనగానే ప్రభువారికి వెంటనే సమాధానం ఏమన్నారు తెలుసా, ఇదిగో నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించవలననే విషయం నీకు తెలియదా. ఆ మాట అన్న తర్వాత మరల ఏం జరిగిందో చూడండి. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందకు దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరింకొక మాట చెప్తున్నాడు, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. సాతానుడు ఎలాగో శోధిస్తున్నాడో చూడండి. ఆకలిగా ఉన్నప్పుడు వచ్చేమో, నువ్వు దేవుని కుమారుడివే కదా, ఈ రాయి రొట్టె చేసుకుని తినే. మరలా కొంతసేపటికి వచ్చి లోకమంతా ఒక్క నిమిషంలో చూపించి, రంగుల ప్రపంచాన్ని చూపించి, ఇదంతా నా స్వాధీనంలో ఉంది, నాకు మొక్కతే నీకు ఇచ్చేస్తానని అన్నాడు. మరలా ఇక్కడికి వచ్చి అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నాడు యేసు ప్రభు వారికి. ఏమని చెప్తున్నాడు ఆయన చూడండి. సాతానుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకు దూకు, పెద్ద శిఖరం దగ్గరికి తీసుకుని వెళ్ళి దూకే అన్నాడు. నువ్వు దూకితే నిన్ను కాపాడడానికి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తు పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్తున్నాడు. యేసు ప్రభువారితో చెప్తున్నాడు, నీ గురించి ఇలా రాయబడి ఉంది. తన యందు భయభక్తులు గలవారికి ఆయన దూత కావలా ఉండి కాపాడుతుందని వాక్యం చెప్తుంది కదా. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తుపట్టుకుంటారని వాక్యం చెబుతుంది కదా. కాబట్టి ఇప్పుడు దూకే, ఆ వాక్యం నెరవేరుతుంది అని సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమన్నారు చూడండి. ఆయన మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆయన అన్నటువంటి మాట, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. 3 సార్లు శోధించాడండి. ఇక్కడ 3 సార్లు శోధించిన తర్వాత నీ దేవుడైనటువంటి ప్రభువును శోధింపకూడదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు
13వ వచనంలో అన్నాడు, ఆయన అపవాది ప్రతి శోధనను ముగించి ఇంక కొంతకాలం ఆయన కనపడుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే శోధన కాలము అనేది కొంతకాలం ఉంటుంది. మన కుటుంబాలలో ఏదైనా ఒక సమస్య ఉందంటే అది కొంతకాలం మాత్రమే, శాశ్వతంగా అయితే ఉండదు ఏ సమస్య కూడా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, సాతాను ఎంతవరకు శోధించాలో అంతవరకు యేసు ప్రభువారినే శోధించాడు. శోధించినటువంటి సాతాను ప్రతిదానికి వాక్యముతో ఆయన సమాధానము చెప్పినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఇంక ఏం చెప్పినా ఈయన మనకు లొంగట్లేదులే అని అనుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, శోధన అనేది వేటి వలన కలుగుతుందయ్యా అనంటే సాతాను ద్వారా శోధన కలుగుతుంది. సాతానుడు శోధిస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఎలాగున ఎవరిని గేలము వేసి లాగాలి. వారు దేవుని దగ్గరికి వెళ్ళటం వాడికి ఇష్టం ఉండదు. తన ప్రజలైనటువంటి వారి కొరకు రక్తము కార్చి ప్రియులారా శిలువ యాగము చేసి మరణించి 3వ దినాన తిరిగి లేచి నేను మరలా మిమ్మల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాను, మీరు నా పక్షంగా నిలబడండి అని ఎవరిని సంఘానికి చెప్పి వెళ్ళినటువంటి ప్రభువు వారిని ఎవరైతే వెంబడిస్తున్నారో వెంబడించే వారిని వెనక్కి లాగటమే వీడి పని. దేవుని మీద ఆధారపడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనము విశ్వాస జీవితంలో వర్ధిల్లడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అలా ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో సాతానుడు ఏం చేస్తాడయ్యా అనంటే మనకి లేనిపోనివన్నీ పట్టుకొచ్చి, ఒక శోధన ఉందండి, ఒక సమస్య ఉంది, ఆ కష్టంలో ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడాల్సినటువంటి మనము సాతానుడు ఎలా ప్రేరేపిస్తాడో తెలుసా మనల్ని? దేవుడు ఎంతోమందికి చేశాడు కదా, నీకు చేయడా? ఇలాగడుగు అలాగడుగు అంటే సాతాను యొక్క ప్రేరణ మనం గ్రహించలేం. మనము మెలకువగా కనుక లేకపోతే, ప్రార్థనలో కనుక మనం నిలకడగా లేకపోతే సాతానుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒక రకంగా మనల్ని పడవేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాట, వేటి వలన మనకు శోధనలు వస్తాయ్యా అనంటే మొట్టమొదటిది అపవాది ద్వారా మనకి ఏం కలుగుతుంది? శోధనలు కలుగుతూ ఉన్నాయి. సరే, కొన్ని సమస్యలు మన మీదకి ఏలుబడి చేస్తూ ఉంటాడు. యోబు మీదకు చూడండి ఏ విధంగా ఆ శ్రమను పంపించాడో, ఏ విధంగా తనకున్న అంతటిని తీసేశాడో, ఇవి చాలాసార్లు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, అపవాది మనలను తనకు అనుకూలమైనటువంటి ప్రతి సందర్భంలో కూడా మనల్ని శోధిస్తాడు. అందుకనే ఇలాంటి శోధనలో పడకుండా ఉండాలనే బుధవారం ఉపవాస ప్రార్థన, ఇలాంటి శోధనలో పడిపోకుండా ఉండాలనే శనివారం ఉపవాస ప్రార్థన కూడిక, ఇలాంటి శోధనలో మనం పడిపోకుండా ఉండాలనే సంవత్సరానికి 2-3 సార్లు మందిరములో ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఉపవాస ప్రార్థన కూడిక విశ్వాసికి ఎలాంటిదంట? వెన్నెముక. వెన్నెముక బలంగా లేకపోతే ఇలా నుంచుంటామండి? వెన్నెముక వీక్ అయిపోతే మనిషి నిలబడగలడా? మరి ఉపవాస ప్రార్థనలోనే మనం కూడుకోలేకపోతే మనం విశ్వాస జీవితంలో నిలబడగలిగి ఉండగలమంటారా? ఇది వెన్నెముక కదా. వెన్నెముక అయినటువంటి ఈ ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మన విశ్వాస జీవితంలో నిలకడగలిగి ఉండగలమంటారా? ఆలోచన చేయండి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సాతానుడు ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. పలానా పల్లివాడలో, బుజులపట్నంలో ఎవరున్నారు? నా మాటకు లోబడే వాళ్ళు ఎవరున్నారు? వాడికి ఏదైనా ఒక చిన్న ఎరేస్తే మనకు దొరికేవాడు ఎవడున్నాడని వాడు ప్రతి కుటుంబంలో, ప్రతి వీధిలో, ప్రతి చోట వాడు తిరుగుతూనే ఉన్నాడు. వాడి దోతలు వాడు కలిసి ఏ క్షణంలో అయినా సరే మన ఇంటి దగ్గరకు రావచ్చు. వచ్చేటప్పటికి మనం ప్రార్థనలో లేకపోతే మనం వాడికి దొరికేస్తాం. అందుకనే మీరు శోధనలో పడకుండా ఉండినట్లు ఏం చేయమన్నాడు ప్రభువారు? మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇప్పుడు శోధన అనేది ఎలాగొస్తుంది, వేటి వలన వస్తుంది అయ్యా అని అంటే మొట్టమొదటిది సాతాను వలన, అపవాది ద్వారా శోధన
వస్తుంది. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ గలతీ సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. గలతీ సంఘం అంతా కూడా అన్యజనుల యొక్క ప్రాంతం. అది గలతీయులకు రాసిన ఆ లేఖ. గలతీ అనేటువంటి పట్టణమే అన్యజనుల యొక్క పట్టణం. అది ఆ పట్టణంలో సువార్త ప్రకటించారు పౌలు గారు. సంఘము కట్టారు ఆ ప్రాంతంలో. వారు ఏం చేస్తున్నారయ్యా అంటే కొన్నిసార్లు మన ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నట్లు విశ్వాసంలో బలపడుతున్నారు, కానీ ఏదైనా ఒక శుభకార్యం చేయాలంటే వారు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మరలా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళా మూలపాఠముల తట్టుకు వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏదైతే చేయకూడదని దేవుని వాక్యం చెప్పి వారు అందులో నుంచి విడుదల పొందారో తిరిగి కొన్ని సందర్భాలలో తిరిగి మరలా అక్కడికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. 11వ వచనం చూడండి. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఎంత ప్రయాసపడి మీ కొరకు నేను కష్టపడి ఏం చేశాడంటే ఆయన సంఘాన్ని కట్టాడు. విశ్వాసుల విషయంలో ప్రియులారా ఎంతో ప్రయాసపడ్డాడు. ప్రయాసపడిన తర్వాత సంఘానికి వస్తూ, సంఘములో పాటలు పాడుతూ, సంఘములో ప్రార్థనలు చేస్తూ, సంఘములో అన్ని కార్యక్రమాల్లో పాల్యభాగస్తులు అవుతూ, మరలా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ మూల పాఠముల తట్టు మరలా వారు తిరిగిపోతూ ఉన్నారంట. వారి గురించి ఆయన చాలా మాట్లాడుతుంటున్నాడు. మీ విషయమై నేను పడినటువంటి ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని అనుకున్నాను. మీ విషయంలో నేను పడ్డ ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. ఇప్పుడు ఇక్కడ మాట అన్నాడు 12వ వచనం. ఏమంటాడు తెలుసా? సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను స్వార్థ మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. శరీర దౌర్బల్యముతో వచ్చాడట ఆయన. నేను ఎలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చానో మీకు తెలుసు. అంటే చాలా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వచ్చాడు. శరీరము క్షీణించిపోతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను వచ్చినా సరే మీరు నన్ను ఏ విషయంలోనూ కూడా అసహించుకోలే. అయ్యో అయ్యగారేంటి ఇలాగున్నాడు, అయ్యగారికి ఏంటి ఈ రోగాలు ఉన్నాయి, అయ్యగారేంటి ఇంత బలహీనుడు, అయ్యగారేంటి ఇలాగైపోయాడు అని వచ్చినటువంటి ఆయన అంట. చూడండి ఏమంటున్నాడు? మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధన ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. గాని మరి ఏం చేశారు? మరి దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను మీరు ఏం చేశారంట? అంగీకరించారు. నేను శరీర సంబంధమైన బలహీనతతో వచ్చినప్పటికీ కూడా మీరు నన్ను ఎలా చేర్చుకున్నారయ్యా అంటే దేవుని దూతే మా ఇంటికి వచ్చింది అన్నట్లుగా చేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారే మా ఇంటికి వచ్చారు అన్నట్లుగా మీరు చేర్చుకున్నారు. కాబట్టి మీరు చేర్చుకున్నటువంటి ఈ ప్రేమ ఏదైతే ఉందో, మీరు చేర్చుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ వాటన్నిటి గురించి ఆయన మాట్లాడుతూ అన్నటువంటి మాట ఏంటంటే చూడండి, తర్వాత అన్నాడు, మీరు చెప్పుకొనిన
ధన్యత ఏమైనది సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. ఒక దైవజనుడు సంఘమును గూర్చి పలుకుతున్నటువంటి సాక్ష్యం. నన్ను ఎంతగా చూశారు మీరు, నన్ను ఎంతగా ఆదరించారు మీరు. ఆయన అంటున్నాడు తెలుసా, సత్యమైతే అంటే ఇవ్వగలిగితే అసలు మీ కన్నులు కూడా ఓడబెరికి నాకు మీరు ఇచ్చేసి అంత ప్రేమ నాకు చూపించారని ఒక దైవజనుడు పౌలు గారు ఏమంటే గలతీ సంఘానికి లేఖ రాస్తూ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, గలతీలకు రాసిన పత్రికలో ఆయన అన్నాడు 4వ అధ్యాయం 14వ వచనంలో, శరీరము ద్వారా శోధన వస్తుంది. శోధనలు వేటి వలన కలుగుతున్నాయి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిది అపవాది ద్వారా శోధన కలుగుతుంది. రెండవది శరీరము ద్వారా శోధన కలుగుతుంది. మన శరీరము బలహీనమైనప్పుడు, శరీరము మనకు సహకరించినప్పుడు, శరీరము మనకు ప్రియులరా ఏ రకంగానూ మనకు ఉపయోగకరంగా దేవునికి ఉపయోగకరంగా లేనప్పుడు కొన్నిసార్లు శ్రమలు అలా వస్తూ ఉంటాయి. కూర్చుంటాం కానీ లేవలేం, లేస్తాము కానీ కూర్చోలేం, ఉంటాము కానీ ఎక్కడున్నామో తెలియదు అన్నట్లుగా మన శరీరాలు మన మాట వినని పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అంటే శోధన మన శరీరము ద్వారా కూడా వస్తుంది. శోధన శరీరము ద్వారా వచ్చి మనల్ని శోధిస్తూ ఉంటుంది. యోబు గారి గురించి మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం చాలాసార్లు కదా. ఆయన శరీరం ఏమైపోయిందండి? శరీరం ఏమైపోయింది? భయంకరమైనటువంటి కురుపులు, గోక్కోవటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ కొండ పెంకులో శిల పెంకులు లాంటివి ఏమైనా దొరికితే వాటితో గోక్కునేటువంటి పరిస్థితి. ఇప్పుడు శరీరము ద్వారా శోధన వచ్చింది ఆయనకి, కానీ ఆ శోధన ఆయన ఏం చేశాడు తెలుసా? జయించాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మాట, అపవాది ద్వారా శోధన వస్తుంది, రెండవది శరీరము ద్వారా శోధన వస్తుంది. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. చూడండి, ఇక్కడ ధనాపేక్ష ద్వారా కూడా శోధన వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ఆర్థికంగా కుటుంబంలో ఆర్థిక అవసరతలు, కనీస అవసరతలు తీర్చుకోలేనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనిషి ఏం కోరుకుంటాడు అని అంటే, చాలా సందర్భాల్లో ఈ టైంలో నాకు ఒక పెద్ద మూట దొరికితే బాగుంది. ఏంటది? పెద్ద మూట దొరికితే బాగుండు, లేకపోతే లాటరీ తగిలితే బాగుండు, లేకపోతే ఇంకెవడన్నా ఆ అమౌంట్ ఎక్కడన్నా పడేసుకున్నాయో దొరికితే బాగుండు. ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు వచ్చేది మనకి కావాలని కూర్చొని ఆలోచించకపోయినా మనకున్న కష్టం ఆ సమయంలో నిజంగా చేతులు 100 రూపాయలు లేని రోజుల్లో మనకు ఒక్కొక్కసారి అలాంటి మాట, అలాంటి ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ ఇంకా ఉంటే బాగుండు, ఇది సరిపోదు ఇంకా ఉంటే బాగుండు అని అనుకుని మరింతగా దాన్ని సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ప్రియులరా
శోధనలోను ఉరిలోను పడినటువంటి వారు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారట. ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన దానిని బట్టి మనం సంతోషించడం నేర్చుకోకుండా చాలా సందర్భాల్లో ఎలాంటి ఆలోచన కలుగుతుంది అనంటే, ధనవంతులగుటకు ఆపేక్షించేవారిగా ఉంటారు. అలా అనుకోని ప్రయత్నాలు చేయడం ద్వారా మనం ఎందులో పడిపోతాము అనంటే, ఉరిలో పడిపోతాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ధనాపేక్ష ద్వారా కూడా ఏమొస్తుందంట? శోధన వస్తుంది. ప్రభా, ఈరోజు నాకు ఇచ్చిన ఈ పరిస్థితిని బట్టి నీకు స్తోత్రం. నీవు ఎదుగుతున్న కొద్దీ దేవుని సన్నిధిలో మరింత దగ్గరగా ఒదిగి ఉంటే ప్రియులరా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఏమి తోకగా ఉంచాలని ఎప్పుడు ఆయన అనుకోడు. మనల్ని ఎప్పుడు ఆయన తలగా ఉండాలని కోరుకుంటాడు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము ఆయన పేదవాడండి. యోసేపు పేదరికంలో ఉన్న ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. యోసేపు పేదవాడా? ఇస్సాకు పేదవాడా? పరిశుద్ధ గ్రంథంలో ఎంతమందిని మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఏమీ కటిక పేదవాళ్ళు అయితే కాదు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడే. మనకు కలిగిన దానిని బట్టి మనము కృతజ్ఞత కలిగి ఉంటే పిల్లరా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతే తప్ప మనకిచ్చిన దానిని కాకోకుండా ఇంకా ఏదో చేయాలి, వాడిని తొక్కాలి, వీడిని మోసం చేయాలి, ఆడిని మోసం చేయాలని ఇలాగుని కనుక మనం ప్రయత్నం చేసి ఏదో సంపాదించాలని కనుక మనం ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఖచ్చితంగా ఊరిలో పడిపోతాం, శోధనలో పడిపోతాం, ఆ తర్వాత ఇబ్బందుల కొలిములోనికి వెళ్ళిపోతాం. అందుకనే ధనాపేక్ష అక్కడ అన్నాడు, సమస్తమైనటువంటి కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారట. కొందరు దాన్ని ఆశించి ఎక్కడి నుంచి వెళ్ళిపోయారంట? విశ్వాసులే. విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందుతున్నటువంటి వారే. కానీ వారు చేస్తున్న పని స్థలాల్లో కావచ్చు, వారు చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, వారు చేస్తున్న వ్యాపార స్థలాల్లో కావచ్చు, ఒక్క మాట అలా మాట మారితే చాలరా 10,000 ఇస్తాను అనంటే కొందరు ఏమైపోయారంటే అందులో నుంచి తప్పిపోయారు, తొలగిపోయారు. ఇలాగున్న పిల్లరా చాలామంది ఊరిలో పడిపోతున్నారు. ఆఖరికి ఎక్కడి నుంచి వెళ్ళిపోయారంట? విశ్వాసంలో నుండి తొలగిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి శోధన అనేది ఎలా వస్తుంది అనంటే, ధనాపేక్ష ద్వారా కూడా మనకి శోధన వస్తుంది. ఎన్ని మాటలు చెప్పుకున్నాం మనం. ఏంటి శోధన ఎలా వస్తుందంట అమ్మా? మొట్టమొదటిది సాతాను ద్వారా శోధన వస్తుంది. అది యేసు ప్రభువును కూడా విడిచిపెట్ల శోధించింది. రెండవది మన శరీరము ద్వారా కూడా శోధన వస్తుంది. కొన్నిసార్లు బలహీనతలు వస్తూ ఉంటాయి. ఇది కూడా శోధనే. ఈ శోధనను బట్టి నాకే ఎందుకు రావాలి అని దేవుని నిందించకూడదు, కానీ వచ్చిన దానిని బట్టి దేవుని మహిమపరిచే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆ తర్వాత ధనాపేక్ష ద్వారా కూడా శోధన వస్తుంది. 4వ విషయాన్ని కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు ఆ పై వచనంలో అంటున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము నేను మీ మధ్యలో ఎలాగూ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. నేను మీ దగ్గరికి వచ్చినది మొదలుకొని ఎలాగును నడుచుకున్నానో మీరు చూస్తున్నారు. అయితే నాకు ఎవరి వల్ల శోధన వచ్చిందయ్యా అనంటే, యూదుల యొక్క కుట్ర వలన నాకు శోధన వచ్చింది. 10 గోత్రాలేమో ఇశ్రాయేలు ప్రజలుగాను, 2 గోత్రాల వారేమో యోధా గోత్రం వారిగాను విభజించబడినటువంటి సొలొమోను కాలం తర్వాత వారు వేరైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. రాజ్యాలు వేరయ్యాయి. పిల్లలు ఇక్కడ
ఈయన స్వార్థ పరిచర్య చేయడానికి, స్వార్థ పరిచర్యలో ఎలాంటి శోధనలు ఎదుర్కొన్నాడు ఈయన అనంటే, ఎవరి ద్వారా శోధనలు ఎదుర్కొన్నాడు ఈయన అనంటే, యూదుల ద్వారా ఆయన శోధన. ఏమంటాడు ఆయన? చదవని 19వ వచనం, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించునను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ఏమండి ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియదు. యూదుల వలన నాకు శ్రమలు వచ్చాయి, యూదుల వలన నాకు శోధన వచ్చింది. చూడండి, ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు పౌలు గారికి యూదుల వలన శోధన వచ్చింది. ఈ రోజున క్రైస్తవ సంఘానికి ఎవరి వల్ల శోధన వస్తుందో తెలుసా? మన ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా శోధన, ఆఖరికి మన ఇంట్లో వారి ద్వారా కూడా మనకి శోధన వస్తుంది. ఏ రకంగానైనా సరే మనకు శోధించడానికి శోధకుడు అన్ని కోణాలలోనూ ఎదురు చూస్తూ ఉంటాడు. పిల్లల ద్వారా శోధించాలా, ఇరుగు పొరుగు వారి ద్వారా శోధించాలా, లేకపోతే తోటి విశ్వాసుల ద్వారా శోధించాలా, ఎవరు వాడికి అవకాశం ఇస్తే వాడు వారి మీద దాడి చేస్తూ ఉంటాడు. పిల్లరా, ఎలాగూ శోధిస్తున్నాడు ఇక్కడ అనంటే, ఇతరుల ద్వారా అనగా మన ఇరుగు పొరుగు వారి ద్వారా కూడా ఏమొస్తుందంట? శోధన వస్తుంది. ఏముందండి, శోధన అంటే ఇది పెద్ద బండట్టుకొచ్చి మన మీద ఏమి అవసరంలా, ఒక్క మాట కదా, అమ్మా ఇక్కడున్నవా ఇప్పుడు నీ గురించి అలా ఏదో అన్నారు అంటే చాలా అయిపోయింది అంతే. ఇంకెక్కువ కూడా దాని గురించి చెప్పుకో అవసరంలా. నీ గురించి అలా ఏదో అన్నారు, ఏమన్నారో కూడా చెప్పవసరంలా. ఇంకా నిద్ర వస్తుందండి వాళ్ళు, ఏమన్నారు చెప్పు, ఏమన్నారు చెప్పు, ఎందుకులే మళ్ళీ మీకు గొడవలు అవుతాయి, మాకెందుకులే అంతే. ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఇంకా ఏదో పెద్ద మాట అనేసి ఉంటుంది, అందుకే చెప్పట్లేదు. ఇంకా చూడు, రాత్రి అంతా నిద్ర రగిలిపోతూ ఉంటుంది. తెల్లారిందా, ఎదురుపడిందా, నా గురించి నువ్వు చెప్పు. నేనేం చెప్పానమ్మా? అసలు నీ ఊసే రాలేదు నా దగ్గర. లేదు, రాకపోతే ఎందుకంటది ఆవిడ? నా గురించి రాకుండా ఎందుకంటది కదా. ఇలాంటివి మనం రోజు చూస్తున్నాం. ఒక్క మాట చాలు మనకి, చిన్న మాట, అనని మాట అన్నా చాలు. ఇతరుల వల్ల మనకేమొస్తుందో తెలుసు, ఇప్పుడు శోధన వస్తుంది. అప్పుడు ఇలాంటి సందర్భంలోనే యుక్తముగా ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే మనం జ్ఞానయుక్తంగా ఆలోచన చేయాలి. అందుకనే క్రైస్తవులు అయినటువంటి వారు ఎలా ఉండాలి అంటే, పాముల వలె వివేకముగాను పావురముల వలె నిష్కపటుల వలె ఉండాలన్నాడు. ఏ సమయానికి ఎలా ఉండాలో మన వివేకం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, అది అవునా కాదా, మనం ఏం చేయాలి? అవునా సరే ఉండని వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మాయి ఏంటి అన్నా ఉంటానంటే ఏమైపోయి చెప్పండి, ఒక్క దెబ్బ, ఒక్క ఫోన్ చేసి కనుకంటే అయిపోయినట్టే. ఇది అబద్ధమా నిజమా తెలిసిపోతుంది. లేదు, ఎందుకు మనకు అడగటం ఎందుకులే అని అనుకుంటే, సరే అంటే అన్నారులే మా ఫోన్లో క్షమించేసాను అక్కడతో అయిపోయి దాన్ని మర్చిపోగలిగితే ఇంకా సంతోషం. అలాగ చెయ్యట్లేకుండా ఏం చేస్తున్నాం మనం? పిల్లరా ఏం చేస్తున్నాం? నన్నెందుకు అన్నారని ఇలాగున రకరకాలుగా పిల్లరా మనము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇతరుల ద్వారా శోధనలోనికి గురైపోతున్నటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఇంకొక మాట మనం చదువుకుని ప్రార్థనలోనికి వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. తర్వాత దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతివాడు కూడా తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఎడవబడుతున్నాడంట. ఎలాంటి ఆశ అంటది? స్వకీయమైన దురాశ. స్వకీయం అంటే సొంతంది. మనం కూర్చున్నప్పుడు మన సొంత ఆలోచనలు కొన్ని వస్తూ ఉంటాయి. ఇలాగ ఆలోచనలో స్వయంగా మనగా వచ్చినటువంటి దురాశ,
ఇవి కూడా ప్రియులారా మనల్ని ఏం చేస్తాయంటే శోధనకు గురి చేస్తాయి. అందుకని ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ప్రతివాడు తన స్వకీయమైనటువంటి దురాశ చేత ఏడవబడుతున్నాడు, మరులు కొలపబడిన వాడై శోధింపబడుతున్నాడు. మనకున్న పరిస్థితిని కాక ఏదో చెయ్యాలి, ఏదో చెందాలి అని స్వకీయమైనటువంటి ఆలోచన. అందుకనే మొన్న గతంలో వారంలో కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు అని గతంలో మనం ధ్యానం చేస్తాం. మన సొంత ఆలోచన దేవుని దగ్గర పెట్టకూడదు. మన సొంత ఆలోచన ప్రకారంగా మన జీవితానికి బాటలు వేసుకోకూడదు. మన సొంత నిర్ణయాల ప్రకారంగా మన ప్రయత్నాలు చేయకూడదు. ఎప్పుడూ కూడా ప్రభువా నీ చిత్త ప్రకారంగా నా జీవితం ఉండాలి, నీ చిత్త ప్రకారంగా నా ప్రణాళికలు ఉండాలి, నీ చిత్త ప్రకారంగా నీ చిత్తమే నా ఎడల నెరవేర్చబడాలి, నీ చిత్తమే నా పట్ల కార్యము జరగాలి అనేటువంటి ఆలోచన దృక్పథం అనేది నేటి క్రైస్తవ సమాజానికి, సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం, మనం ఎవరమైనా సరే ప్రియులారా, స్వకీయమైనటువంటి దురాశ అనేది గనక వస్తే అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఏడవబడిలో తీసుకెళ్తుంది. మరులు కొల్పబడిన వాడైపోతాడు, ఆ తర్వాత వాడు శోధనలోనే పడిపోతాడు. స్వకీయమైనటువంటి దురాశ ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే 15వ వచనం ఉన్నాడు, ఆ దురాశ గర్భము ధరించి పాపమును కంటుందంట. అంటే ఇప్పుడు మనకు ఒక దురాశ హృదయంలోకి వచ్చేసిందండి, అది ఎవరికి కనబడదు కదా. నా మనసులో ఏ కోరుకుందో, నా హృదయంలో ఏం కోరుకున్నానో మీకు ఎవరికి కనబడదు, మీరేం కోరుకున్నారో నాకు కనబడదు. కానీ అదేమవుతుందయ్యా అనంటే, ఈ దురాశ అనేది ఏమవుతుందయ్యా అనంటే, కొన్ని రోజులు గడిచే కొలది అది గర్భము ధరిస్తుందంట. ఇప్పుడు తల్లి గర్భము ధరించింది, గర్భము ధరించిన తర్వాత ఒక బిడ్డ పెళ్ళయిన తర్వాత యవనస్తురాలకి గర్భం ధరించిన తర్వాత ఎన్ని నెలలు గర్భంలో ఆ పిండం ఉంటుంది? 9 నెలలు, లేకపోతే 10 నెలలు. ఈ 10 నెలల తర్వాత ఆ బిడ్డ ఏమవ్వాలి? బయటకు వచ్చేయాలి కదా. లేదండి నేను అప్పుడే రానండి, ఇంకో సంవత్సరం ఉంటానంటే కుదురుతుందా? దానికి ఒక నియమం ఉంది. అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఒకవేళ దురాశ అనేది కనుక మన గర్భము ధరిస్తే అదేమవుతుందయ్యా అనంటే, అది గర్భము ధరించి ఏం కంటదంట? పాపము కంటదంట. శరీర సంబంధంగా ఒకవేళ ఒక స్త్రీ గర్భము ధరించి 9 నెలల తర్వాత ఒక బిడ్డను కంటే అది మామూలుగా అది జరుగుతున్నటువంటి పరిస్థితే. కానీ దురాశ గనక గర్భము ధరిస్తే విశ్వాస యొక్క జీవితంలో అదేమవుతుందో తెలుసా? అది పాపమును కంటుందంట. పాపమును కన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ పాపమును కన్నాక ఆ పాపము పరిపక్వమై ఎక్కడ తీసుకెళ్తుంది? మరణం దాకా తీసుకుని వెళ్తుంది. చూడండి ఇక్కడ చూడండి, వాస్తవానికి ఏం పాపం చేయలేదండి, చేత్తో పట్టుకుని ఏం పాపం చేయలే. ఏం చేశాడు? ఒక్క హృదయంలో ఆశ పెట్టుకున్నాడు, దురాశ పెట్టుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో దురాశ కలిగిన వారిగా ఉన్నారు. అది కాస్త గర్భం ధరించింది, అది కాస్త కొన్ని నెలలకు పాపముగా కన్నది, అది కాస్త ఆ పాపము కాస్త ఏమైపోయిందయ్యా అనంటే మరణానికి తీసుకుని వెళ్ళిపోయింది, మరణానికి తీసుకుని వెళ్ళింది. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, స్వకీయమైన దురాశల వలన కూడా మనకేం కలుగుతుందంట? శోధన కలుగుతుంది, శోధన కలుగుతుంది. కాబట్టి మన జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకని ఆయన నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు, దురాశపడద్దు, ఆశపడద్దు. దేవుడిచ్చిన దాంట్లో నువ్వు సంతోషంగా ఉండు. దేవాని చిత్తమైతే నన్ను కొంచెం అభివృద్ధిలోనికి తీసుకుని రాని ప్రార్థన చేయి, ఆశీర్వదించమని అడుగు, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దురాశపడటం అనేది ప్రియులారా, అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన పని. ఇప్పుడు శోధన అనేది ఎలా వస్తుందయ్యా అనంటే, స్వకీయమైనటువంటి దురాశల వలన కూడా శోధన వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని శోధనల గురించి మనం నేర్చుకున్నాం. ఎన్ని శోధనలు నేర్చుకున్నాం?
5 శోధనలు నేర్చుకున్నాం. ఏ విధంగా శోధన వస్తుంది? మొట్టమొదటిది ఏ విధంగా శోధన వస్తుంది? సాతాను ద్వారా శోధన. రెండవది శరీరము ద్వారా శోధన వస్తుంది. మరి మూడవది ధనాపేక్ష ద్వారా శోధన వస్తుంది. నాలుగవది అమ్మా మన స్వజనుల ద్వారా లేక మన ఇరుగు పొరుగు వారి ద్వారా ఏమొస్తుంది తెలుసా? శోధన వస్తుంది. అంటే మనుషుల ద్వారా శోధన వస్తుంది. ఇక ఐదవదిగా మన స్వకీయమైన దురాశల ద్వారా శోధన వస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఆ శోధన జయించాలి అని అంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు అక్కడ ప్రారంభ వచనంలో మూలవాక్యంలో? మీరు శోధనలో పడకుండా ఉండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇన్ని శోధనలు మన మీద దాడి చేస్తాయండి. ఇన్ని రకాలుగా మన మీద దాడి చేస్తాడు. సాతానుడు దాడి చేస్తాడు. ప్రియులారా, శరీరము మన మీద దాడి చేస్తుంది. ధనాపేక్షల ద్వారా దాడి జరుగుతుంది. ఇతరుల ద్వారా దాడి జరుగుతుంది. స్వజనుల ద్వారా, స్వకీయమైనటువంటి దురాశల ద్వారా కూడా దాడి జరుగుతుంది. కాబట్టి ఈ దాడి నుండి మనం ఏం చేయాలంటే, తప్పించబడాలి అనంటే మనం ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అందుకోసమే ఉపవాస ప్రార్థన. ప్రభువా, గడిచిన శనివారం నుండి ఈ శనివారం వరకు నేను ఏం పాపం చేసినా, ఏ దోషము చేసినా, అది చూపుల ద్వారానా, తలంపుల ద్వారానా, ఆలోచనల ద్వారానా, మాటల ద్వారానా, ఏ రకంగా ఏ పనులు చేశానో నిన్ను దుఃఖపెట్టుంటే నన్ను క్షమించు అని రేపు పునరుద్ధాన ఆదివారపు కూడిక కొరకు ఈ రోజున మనము సిద్ధపాటు కలిగేటువంటి ప్రార్థన. దీనినే ఉపవాస ప్రార్థన అంటారు. కాబట్టి మనం శోధనలో పడపోకుండా ఉండినట్లుగా ఏం చేయాలంట? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అలాంటి అనుభవాన్ని ఈ కడవరి దినాల్లో మనము మన కుటుంబాలు అనుభవించినట్లు దేవుని సన్నిధిలో మరింతగా శోధనలో పడకుండా ప్రత్యేకంగా ప్రార్థన ఆత్మ కలిగిన వారమై ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి కార్యాలు దేవుని దగ్గర నుంచి చూస్తూ శోధనల నుండి తప్పించబడినట్లుగా, శోధనను జయించగలిగినట్లుగా, శోధనను ప్రియులారా ఆ శోధనలో మనం పడిపోకుండా ఉండినట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. అటువంటి ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.